ఇక్కడ సూర్యుడు అసలు పనికే రాడు. సూర్యుడు ఎందుకు పనికి వస్తాడు? ఇంకొక మాటగా ఇంకొక డౌట్ కూడా క్లియర్ అయింది. సూర్యుడు కలుగును గాక అంటే కలిగిన వాని వెలుగుపై ఆయన ఆధారపడాల్సిన అవసరం లేదు. కనుక మన ప్రియుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన ధవళవర్ణుడు. ఎంత ధవళం అంటే సూర్య తేజస్సు కంటే మింకిలి ప్రకాశించువాడు, అంతటి తెల్లని వాడు. తర్వాత ఆయనలో ఏ పాపము లేదు, వేల్పులలో ఆయన వంటి వాడు ఎవరను లేదు. అలాంటి దేవుణ్ణి మనం ఇప్పుడు ఆరాధించబోతున్నాం. ఆమె చెప్పినట్టుగా మనం చెప్పాలి, ప్రభువా వేరు ప్రియుల కన్నా ఒకప్పుడు వేరే దేవతలు వేరే దేవుళ్ళు నన్ను ఏలేరు, కానీ నీలాంటి పరిశుద్ధులు వాళ్ళు కాదు. కానీ ఈనాడు వేరు ప్రియుల కన్నా వేరు దేవుళ్ళ కన్నా ఈ లోకంలో ఇలవేల్పుల కన్నా నాకు మించిన దేవుడవు దొరికావు, అందుకే మీకు స్తోత్రాలు అని చెప్పి స్తుతించబద్దులమైన. రెండవ దానికి వెళదాం. రెండవ చదవండి. ధవళవర్ణుడు అంటే అయిపోయింది. రెండవది రత్నవర్ణుడు అంటే RUBBY రెడ్డి అని ఉండింది. కొన్నిసార్లు ఆ ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్క రకంగా, మనం ఇండియాలో ఒక రకంగా పిలుస్తాం, అమెరికా వాళ్ళు ఒక రకంగా పిలుస్తారు, ఆస్ట్రేలియా వాళ్ళు ఒక రకంగా పిలుస్తారు, మళ్ళా వెస్ట్ ఇండీస్ వాళ్ళు ఒక రకంగా పిలుస్తారు. ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నా అర్థం మాత్రం ఒకటే అర్థం. ఏమిటి అని అంటే ఎర్రనివాడు. ఎలానివాడు? ఎర్రనివాడు. ప్రభు బిడ్డలారా, ఈ అనుభవాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. ఎర్రనివాడు అని అంటే ఏం బోధిస్తుంది మనకి? ఆయన మహాపరిశుద్ధుడే కాదు, ఆయన మన కొరకై తన వేదనంతా అప్పగించుకున్నాడు, అంటే బాధలన్నీ మన కోసం అనుభవించిన వాడు. మీకు ఒక 3 రిఫరెన్స్లు దీని మీద మనం చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథం 63వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథము ఎందుకు ఆయన ఎర్రనివాడుగా అయిపోయినాడు? 63వ అధ్యాయము యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనం. 63:1 వచనం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రం ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న